ఎలక్షన్ వచ్చాయి కదా, ఉద్యోగాలు వాగ్దానాలు చూడండి. వీళ్ళు 10,000 ఉద్యోగాలు ఇస్తారటయ్యా. ఇది చూడు, ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు ఇస్తారంట. మా పార్టీ వాళ్ళు అయితే 1,00,00,000 ఉద్యోగాలు ఇస్తారు. ఓ పోరా, మా పార్టీ అయితే ఇంటికి ఉద్యోగం గ్యారంటీ. ఇంటికి ఒకటే కమ్మా, మా పార్టీ వస్తే భార్య భర్తలు ఇద్దరికే ఇస్తారు. మా పార్టీ అయితే చదువున్నా లేకపోయినా అందరికీ ఉద్యోగాలే. మనీ నీ పెళ్లి చూపులేనిది అదే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలంట. ఈ లోకానికి ఏమైంది? అంటే వీళ్ళు తప్పు తిన్నారా? వీళ్ళకి అదే కావాలి. ఈ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ప్రైవేట్ ఉద్యోగంలో లక్షలు వస్తున్నా వాళ్ళు కనాల్సిన గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ గవర్నమెంట్ ఏమో ఉద్యోగాలు ఎవరు? ఆ డిఎస్సి వచ్చినా బాగుండు. బిఎస్సి ఆ పని అంతా దీనిలో ఉంది. నిజంగా డిఎస్సి వస్తే ఎన్నో ఇంట్లో దీపాలు వెలుగుతాయి. మరి ఎన్నో పెళ్లిళ్ళలో బాజాలు మోగుతాయి. అది అంతా కాలే. ఆనాడు ప్రభుత్వం రాగానే తీస్తామన్నారు, తీయలేదు. ఈనాటి ప్రభుత్వం సాకులు ఎదుగుతుంది. ఈ మధ్య కోర్టు కేసులు ఒకటి. అరే నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి, నీకు బ్రేకప్ చెప్పేసిందా? ఏం మాటరా? కాదు, మరొకరితో చూసావా? దాపరికమెందుకు బ్రేకప్ అయినరా? గవర్నమెంట్ జాబ్ రాదని నా నమ్మకం. నువ్వు జాబ్ చేస్తున్నావు కదా. వాళ్ళకి అది చాలదు, అందుకే గవర్నమెంట్ ఉద్యోగస్తులను చూసుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అంత కష్టమా? అవును, గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అంత కష్టమా? స్పెషల్ కాబట్లేదా నీ కళ్ళకి? దానికి రకరకాల దారులు ఉంటాయమ్మా. ఈ పేరు పెద్ద దారి చేసినట్టు. తెలుసు, ఓ 10 అవుతుందట. నేను ఇస్తాను, నాకు తెప్పించరా చూద్దాం. వాళ్ళకి ముందే డబ్బులు ఇచ్చేయాలి, పని అవ్వకపోతే తిరిగి ఇచ్చేస్తారు. తిరిగి వాడమ్మా, ఏది దారికాయ. నిజంరా, నేను లాగండి, నాకు ఉద్యోగం వచ్చిందని మీరే నమ్ముతారు. నమ్మకూడదురా. ఎవరిని నమ్మరు. ఆ మధ్యలో తీపి మా దగ్గర చుట్టమే. నిజమా? ఎంత ఇచ్చారు? బయట వాళ్ళకైతే 10, 20, మాకు దగ్గర చుట్టాలి కాబట్టి 8. నాన్న ఆటో డ్రైవర్ కదా, అంత ఎక్కడికి తెచ్చాడు? 5 రూపాయలు వడ్డీకి. ఎంతరా? నా జాబ్ వస్తే 2 సంవత్సరాలు తీర్చేను. ఎరా గవర్నమెంట్ ఉద్యోగం ఉండి నువ్వు ఆట వేస్తున్నావేంట్రా? మీ నాన్నకి హెల్పింగా ఓవర్ టైమా? లేదురా, ఆ మధ్యవర్తి మోసం చేశాడు, మా నాన్న ఊరేసుకున్నాడు రా. డిఎస్సి నోటిఫికేషన్ పడిందిరా. నేను లాగవలసిందిరా, తొందరపడిపోయాము. పోన్లే, ఇప్పుడు అప్లై చేయి. లేదురా, నాకు నమ్మకం లేదు, దీన్నే నమ్మకున్నాను. వెళ్తాను, ఆటో సీరియల్లో పెట్టాలి. బాగా రాసావా? సూపర్, ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు కదా, తొందర స్టేట్ ఫస్ట్ వచ్చినా ఆశ్చర్యపడ అవసరం లేదు. నువ్వు పర్లేదు. నువ్వు నమ్మకాలు ఉన్నాయి. రిజల్ట్ వచ్చిందిరా. ఏది ఏది సైడ్ చెప్పు. కంగ్రాట్స్ 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 మనీ, కంగ్రాట్స్ కంగ్రాట్స్. మొత్తానికి వీడు నిజంగానే స్టేట్ ఫస్ట్ వచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు కాదు, మనందరం క్వాలిఫై అయినందుకు. మన ఉద్యోగాలు వచ్చి విడిపోయినా టచ్లోనే ఉండాలి రోయ్. తెలిసిందా? కేసు పెట్టారని మన డిఎస్సి రద్దు చేశారు. జోకలేక అసలు మంటెక్కిపోయినావు. మాకు లేదు మరి ఆ మంట. ఇలాంటి విషయాలు ఎవడైనా జోక్ చేస్తాడా? చూడండి. దీనమ్మ జీవితం. ఎందుకురా ఈ చదువులు, పిహెచ్డీలు? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే గత. అధోగతి. ఎలా బతకాలో ఏంటో. ఇంటికి బతుకు. మా స్టేట్ ఫస్ట్ చూస్తుంటే నవ్వు వస్తుందిరా. మనం వాడి మొహం మీద నవ్వుతామని మనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాడే చచ్చిపోయాడు రా. కేసీ రద్దు వార్త వాళ్ళ ఇంట్లో చెప్పి ఊరేసుకొని వాడి బతికే రద్దు చేసుకున్నాడు. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా దయచేసి మీపైనే ఆశలన్నీ పెట్టుకున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడకండి.